గారు ఉన్నారు. కార్తిక్ గారు, రైట్. కార్తిక్ గారు, ఇది మంచి ప్రభుత్వం, వైసీపీ అనుసరిస్తున్న తీరుకి మేము చట్టబద్ధంగా వెళ్తున్నాం కాబట్టే సైలెంట్గా ఉన్నాం తప్ప మాకు దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడం చాలా తక్కువ సమయం పడుతుంది, అయినా మేము చట్టబద్ధతగా వెళ్తున్నాం అని చెప్పేసి అటు కూటమి ప్రభుత్వం చెప్తుంది. డెవలప్మెంట్ వైస్ చూసుకున్నా కూడా గత 5 సంవత్సరాలు చూడండి, 5 సంవత్సరాలు ఈ ఒక్క సంవత్సరంతో కంపేర్ చేయండి అని మాట్లాడుతున్నారు. మరి వైసీపీ ఏమో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏపీ రాజకీయాలు జరుగుతున్న తీరు పట్ల మీరేం మాట్లాడతారు? ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్లాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. ప్రభుత్వం చట్టబద్ధంగానే ఉండాలి. అయితే చట్టబద్ధం అంటే ప్రేమ కరుణ ఏమాత్రం ఉండాలో అదే రకమైనటువంటి కఠినత్వం కూడా అవసరం. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే కనుక అమల్లోకి వస్తే, ఎందుకంటే పర్యటనల పేరుతో ప్రజల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రజల సమస్యల కోసం ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి రావటం, ప్రజల్ని పరామర్శించడం, కార్యకర్తను పరామర్శించడం తప్పు కాదు. కానీ ఆ పేరుతో ప్రజల మీద యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నారు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారంటే, మొన్న జరిగిన సంఘటన అండి, సత్తెనపల్లి వెళ్తూ ఉండగా పోలీసులు చాలా క్లియర్గా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సార్, మీకు 11 వెహికల్స్ ఉంటే ప్లస్ 3 వెహికల్స్ 14 వెహికల్స్కి మేము పర్మిషన్ ఇస్తున్నాం, తర్వాత 100 మందికి పర్మిషన్ ఇస్తున్నాం. మీరు రోడ్ షో కాదు కదా అడిగింది, మీరు పబ్లిక్ మీటింగ్ కాదు కదా అడిగింది, మీరు పరామర్శ ప్రోగ్రాం కోసం కదా అడిగింది. కాబట్టి మీరు వెళుతున్నటువంటి ఊరు చిన్న గ్రామము, అక్కడ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటాయి, కాబట్టి చాలా లిమిటెడ్గా వెళ్ళండి అన్నారు. నిజానికి పరామర్శ కోసం అయితే ఆ లిమిటెడ్ సరిపోతుంది. కానీ అదొక పెద్ద రోడ్ షో లాగా మార్చి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఆ జనం తోపులాట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద ఒక మనిషి పడితే గమనించారా అండి? తెలియదా అండి మినిమం? సరే, ఇప్పుడు ఎంత అమాయకులు అంటే, మనం కూడా చర్చల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వెహికల్లో వెనకాల వెహికల్లో ఫోన్ వ్యవస్థ ఉంటుంది, ఇంటర్కమ్ వ్యవస్థ ఉంటుంది, ఖచ్చితంగా వైర్లెస్ మొబైల్ ఫోన్లు ఉంటాయి, ఖచ్చితంగా వెనకాల మొబైల్ వెనకాల కారు చూసుంటుంది. కన్వాయ్లో ఉన్నటువంటి వెనకాల వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పట్టడం, ఆ మనిషిని తీయటం, అవన్నీ చూసుంటారు కదా. వారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్నటువంటి వ్యక్తులకి. అప్పుడైనా సరే ఆపటం లేదు, వీళ్ళు ఆపకపోయినా ఆపలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపి దిగాలని నేను అంటలేదు, జరిగింది ప్రమాదం మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుందండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ ఉన్నారు కాబట్టి మెడికల్ టీం అతనితో పాటు క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. ఆ మెడికల్ టీం తిరిగి ఫస్ట్ ఎయిడ్ కనుక చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయ్లో ఒక వెహికల్ ఇచ్చి కనుక హాస్పిటల్ పంపుంటే ఆ సింగయ్య అనే వ్యక్తి బతుకుండేవాడు. ఇవాళ 10 లక్షలు ఇస్తే ప్రాణం తీసుకొస్తారండి? 10 లక్షలు ఇవ్వటమేండి? అడుక్కొని ఇస్తారండి రాష్ట్ర ప్రజలు? ఏంటి 10 లక్షలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? 10 లక్షలు ఇవ్వటం కాదు, ప్రాణం తీసింది జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాలుగా. ఒకటి నిర్లక్ష్యం కారణం, 2 నిబంధనలు అతిక్రమించడం కారణం, బతికుండే ప్రాణాన్ని. ఇంకో విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చూసిన విధుల ప్రకారం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కారు టైరు నెత్తి మీదకో మెడ మీదకో ఎక్కి నుచ్చి చేసి చంపల. ఆ కారు టైరు వెనక భాగం అతను లాక్కొని పోయింది. నేను విన్న సమాచారం మేరకు పక్క టెముకలు విరిగి ఊపిరితిత్తులో గుచ్చుకొని పోయి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయాడు. అతను చనిపోవడానికి కొంత టైం పట్టింది. అతన్ని తీసి పక్కకి చట్టపొదలో పడేశారు. అతన్ని కనుక ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేసుండి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బతుకుండేవాడు. ఇది కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావు, నిబంధనలు అతిక్రమించడం వల్ల జరిగినటువంటి చావు. కాబట్టి ఈ మరణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బాధ్యత వహించి తీరాలి. అదే ఆర్నాన్ సినిమాలో పాట ఉంటుందండి, కరుమరుగైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి పాట ఉంటుంది. యా స్థితిగా ఈ సీన్ చూస్తూ ఉంటే అది గుర్తొస్తా ఉంది. ఇదే తెలియదంటారు ఏంటండి? అంత అమాయకులా ప్రజలు? అంత పిచ్చోళ్ళు అనుకున్నారా? ఏదో సత్తెనపల్లి నుంచి రెట్న వస్తుంటే తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, సత్తెనపల్లి నుంచి రెట్న వస్తుంటే తెలిసింది, ఇమీడియట్ గా ఆ కుటుంబం ఇంటికి గారు పోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి ప్యాలెస్ కాదు కదా, హాస్పిటల్ కదా, లేదా ఇంటికి కదా వెళ్లాల్సింది. ఆ కుటుంబం కదా మాట్లాడాల్సింది. 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం కదా చెల్లించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిబంధనలు అతిక్రమించి జనాన్ని సమీకరించడం వల్ల, పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పట్టించుకోకపోవడం వల్ల కదా జరిగిన ప్రమాదం. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు? ఎప్పుడో 1 year క్రితం చనిపోయిన ఒక కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరిగినటువంటి కార్యకర్త చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరా? తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. అమాయకులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్పడానికి వచ్చారు. అప్పుడు కనీసం సంతాపం చెప్పలేదే చనిపోయిన కార్యకర్తలకి? అప్పటికి 2 కార్యకర్తలు చనిపోయారని న్యూస్ తెలుసు కదా, సింగయ్య, జయవర్ధన్ రెడ్డి తెలుసు కదా, కనీసం సంతాపం చెప్పలేదే. ఆ రోజే అక్కడే విరాళం ప్రకటించలేదే. ఆయనే విరాళం ప్రకటిస్తే, ఆయనతో పాటు వైసీపీ నాయకులు కొంత విరాళం ప్రకటిస్తే అది వాళ్ళ కుటుంబానికి ఆశ్రయంగా ఉండుండేది కదా. సంతాపం, కనీసం సంతాపం పరామర్శ ప్రకటిస్తే
బాగుండేది కదా. ఆ మాత్రం మానవత్వం లేదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి ప్రెస్ మీట్ పెట్టవచ్చు, కానీ సింగయ్య గురించి ప్రెస్ మీట్ పెట్టకూడదా? ఏంటండి ఈ దారుణం? ఎడిపోతుంది ఈ సమాజం? ఎక్కడికి పోతే అక్కడ రభస, ఎక్కడికి పోతే అక్కడ గొడవ. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉండి రప్పని సమర్థిస్తాము మనం. అది సినిమా డైలాగ్ అండి. ఒక స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడే కాబట్టి, ఒక స్థాయి ఉన్న వాళ్ళు సమర్థించారు. ఆయన తండ్రి ఒక మాజీ సీఎం, ఆయన ఒక పార్టీ గారు, ఆయన ఒక చంద్రబాబు నేత, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. కార్తిక్ గారు, చంద్రబాబు రాజకీయాల్ని దిగజార్చారు. ఒక నిమిషం కార్తిక్ గారు, చంద్రబాబు గారు రాజకీయాల్ని దిగజార్చారు. తన పర్యటనలకి ఆంక్షలు. గతంలో మేము చంద్రబాబుని అడ్డుకోలేదు, సెక్యూరిటీ అనేది సరిగా కల్పిస్తే, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను కాబట్టి జెడ్+ సెక్యూరిటీ కల్పిస్తే కనుక ఇలాంటివి జరిగేవి కాదన్నారు. మీరు మాట్లాడింది కూడా వ్యాలిడ్. అది చిన్న ఊరు, చిన్న రోడ్డు, పరామర్శకు వెళ్ళినప్పుడు బల ప్రదర్శన అనేది సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మొత్తం చదివాను, జగన్మోహన్ రెడ్డి గారు రాసింది మొత్తం చదివాను. ఎంతసేపటికి తన సెక్యూరిటీ అంటారు తప్ప తన వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజల వల్ల తనకి ఇబ్బంది కావట్లే. ఒక విషయం. రెండోది, ఆయనకి జెడ్+ కేటగిరీ ఉంది, ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ ఉంది. అది కాదనుకుని ఆయన పర్సనల్ గా వెహికల్ కొనుక్కొని నడుపుతున్న, దాన్ని తీసుకెళ్తున్నారు, పర్సనల్ వెహికల్, ఇంకో బుల్లెట్ ప్రూఫ్ పర్సనల్ వెహికల్. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి రో పార్టీల గురించి అడుగుతున్నారు. రో పార్టీ ఆయన తీసుకున్న పర్మిషన్ ఎక్కడ? ఆయన రోడ్ షో చేస్తారంటే రోడ్డు మొత్తం రో పార్టీలు ఇచ్చుకుంటూ పోతారు. ఆయన డైరెక్ట్ గా మధ్యలో ఎక్కడ ఆగకుండా, ఎలాంటి రోడ్ షో లేకుండా, ర్యాలీ లేకుండా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, ఆ ఊరికి వెళ్ళి అక్కడ కాంతి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతానని తీసుకున్న పర్మిషన్. ఆయనకు వెళ్ళిన తర్వాత రో పార్టీ ఉంటుంది. దారి పొడవునా ఉండడానికి ఆయన తీసుకుంది రోడ్ షో కాదు, ఆయన ర్యాలీ కాదు. ఒకవేళ సెక్యూరిటీ వైఫల్యాలు ఉంటే ఆ సెక్యూరిటీ డిఫరెంట్ గా చెప్పాలి. కానీ జరిగిన సంఘటనని దానికి లింక్ పెట్టేట కనుమరుగు చేస్తారండి. జరిగిన సంఘటన చాలా పెద్దది కదా. జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి నిబంధన అతిక్రమించడం ఉంది కదా. సరే, సెక్యూరిటీ లోపల ఉంటే అది సపరేట్ గా మాట్లాడుకుందాం. కానీ సెక్యూరిటీ ఏదో నాకు ఇవ్వలేదు, నాకు రో పార్టీలు పెట్టలేదు అని కారణాలు చూపించేసి జరిగిన ప్రమాదాన్ని పక్కదో పట్టిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన నిర్లక్ష్యాన్ని పక్కదో పట్టిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పదలుచుకున్నారు? అది ఈ సమాజంలో అందరికీ ఒకటే న్యాయం ఉండాలండి. దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉంది. అల్లు అర్జున్కో రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డికో రాజ్యాంగం లేదు. అల్లు అర్జున్ విషయం మీకు గుర్తుంది కదా, హైదరాబాద్ సంజయ్ థియేటర్ దగ్గర నిబంధనలు అతిక్రమించి అల్లు అర్జున్ ప్రవర్తించడం ఫలితంగా, అంటే సినిమా చూడటానికి సంజయ్ థియేటర్కి వెళ్ళిన అల్లు అర్జున్ అక్కడ సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేసినట్టు కారు మీదకి ఎక్కి అభివాదం చేయటం, అభిమానులు మొత్తం తొక్కిసలాడు గురి కావటం, సినిమా థియేటర్ లో కంటిన్యూ కావటం ఫలితంగా ఒక మహిళ తొక్కిసలాడు చనిపోయింది. అల్లు అర్జున్ కారు కింద పడి చనిపోలే, తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడు. దానికి ఆ రోజు అల్లు అర్జున్ ని బాధ్యుని చేయాలని అందరం డిమాండ్ చేశాం. అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, అసెంబ్లీలో చర్చ పెట్టింది. దాని మీద జరిగిన సంఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు చాలా కేసెస్ లో అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి తెలంగాణని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా కూడా A2 గా ఉన్నారు. సో ఆయన అక్కడికి రాబట్టే, బల ప్రదర్శన చేయబట్టే, పోలీసులు చెప్పినా కూడా దాన్ని కాదని ముందుకు వెళ్ళబట్టే ఇన్సిడెంట్ జరగడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం చక్కలు కొడుతోంది. సెక్షన్ 105 పెట్టారండి. దాని ప్రకారం ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మరి ప్రభుత్వం ముందుకెళ్తే. ఎందుకంటే తెలంగాణలో మనకి ఎగ్జాంపుల్ ఉంది, పక్క రాష్ట్రాల దాకా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం ద్వారా ఒక సందేశం పంపొచ్చు. మీరు ఏ ప్రోగ్రామ్ పర్మిషన్ తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ పెట్టుకోండి, బరి తెగింపు బల ప్రదర్శనలో ఆపండి, రైతులను పరామర్శ చేసుకుంటే రైతు పై రైతులతో మాట్లాడండి. లేదు రోడ్ షోనే కావాలి, ర్యాలీనే కావాలంటే ర్యాలీకే పర్మిషన్ తీసుకోండి, బల ప్రదర్శనకే పర్మిషన్ తీసుకోండి, అలానే చేసుకోండి. కానీ ఒకదానికి పర్మిషన్ తీసుకొని ఇంకోటి చేసుకోవడం తప్పు కదా. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. రాజకీయ పార్టీకి ఒక గీత ఉండాలండి. ఆ గీత లేకుండా మా వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది, అతను కూడా కొంతమంది అనుకున్నాం, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. కానీ వాళ్ళని సమీకరించి రోడ్డు మీద వీరంగం వేపిస్తే ఇలా 3 ప్రాణాలు పోయినాయి. నిన్న ఇంకొక వార్త కూడా, ఇంకొక అతను పిల్లగారు కూడా చనిపోయాడంట. మొత్తం 3 ప్రాణాలు. కార్తిక్ గారు మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు, ఒకవేళ మీ వైఎస్ఆర్సీపీ